హాయ్ ఫ్రెండ్స్, సిలువపై మరణించిన యేసు మళ్ళీ బతికారంటే నమ్మగలుగుతారా? ఈ రోజు యేసుక్రీస్తు మరణం తరువాత మళ్ళీ జీవించిన రోజు. అందుకే దీనిని ఈస్టర్ అని అంటారు. శుక్రవారం యేసు సిలువపై మరణించి రెండవ రోజు ఆదివారం ఆయన మళ్ళీ తిరిగి లేచినట్టు బైబిల్ చెప్తుంది. ఈ పునర్జీవమే క్రైస్తవ విశ్వాసానికి మూలం. ఈస్టర్ అనే పదం యోస్టర్ అనే పురాతన దేవత పేరు నుంచి వచ్చిందని నమ్మకం. ఆమెను వసంతం, పునర్జన్మకు మరియు కొత్త జీవానికి ప్రతీకగా భావిస్తారు. కాలక్రమేణా యేసుక్రీస్తు తిరిగి జీవించిన రోజుని వసంతకాలంలో క్రైస్తవులు జరుపుకోవడం వల్ల ఈ పండుగకు ఈస్టర్ అనే పేరు వచ్చింది. అసలు ఈస్టర్ అంటే ఏమిటి? ఇది చీకటి మీద వెలుగు విజయం, మరణం మీద జీవం విజయం. యేసు మరణంతో ఆయన అందరి పాపాల్ని తీసుకుని పునర్జన్మతో నూతన ఆశను రేకెత్తించారు. ఈస్టర్ పండుగలో గుడ్లను రంగులతో అలంకరించి పూజల్లో మరియు ఇతర ఆనందకరమైన కార్యకలాపాల్లో ఉపయోగిస్తారు. ఇక్కడ గుడ్డు అనేది పునర్జన్మకు గుర్తు. ఎలాగైతే గుడ్డు నుండి కొత్త జీవితం ఉద్భవిస్తుందో అలాగే యేసు మరణం తరువాత కొత్త జీవితం పొందారు. ఇదే పునర్జన్మకు సంకేతం. ఈ రోజు చర్చిల్లో ప్రార్థనలు, గీతాలు పాడుతూ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈస్టర్ అనేది ఒక ఆనంద దినోత్సవం. ప్రేమ, క్షమ, జీవితం మీద నమ్మకం కలిగించే పవిత్రమైన రోజు. ఈ ఈస్టర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ప్రేమ, శాంతిని నింపాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.